నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. శరణాగతి మార్గం కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశం, గుడికి ప్రతిరోజు వెళ్తే మంచిది అని కొంతమంది చెప్తారు. మరీ ముఖ్యంగా మా చిన్నప్పుడు మా ఇంట్లో తాతగారు చెప్పేవారు, ప్రతిరోజు స్కూల్కి కాలేజ్కి వెళ్ళే ముందు మా సందు చివరి ఒక గుడి ఉండేదన్నమాట. చక్కగా ఒక 5 నిమిషాలు ముందరెళ్ళి దేవుని దర్శనం చేసుకొని పని స్టార్ట్ చేయండి అని. కాకపోతే ప్రాక్టికల్గా రోజు గుడికి వెళ్ళడం అనేది గుడ్ ఆర్ అంటే బ్యాడ్ ఆప్షన్ లేదు, కానీ ఎంతవరకు కుదురుతుందా లేదా అన్నది పాయింట్ పక్కన పెడితే, మొక్కుగా అనుకుంటే వెళ్ళాలి, రోజు వెళ్ళాల్సిన అవసరం లేదు అనేది కొంతమంది చెప్తున్నమాట. ఎక్కడుంటే అక్కడ ఆ భగవంతుడిని తలుచుకోవడమే ఆయనకి కావాలి, గుడికొచ్చి నన్ను చూస్తేనే నేను మిమ్మల్ని కరుణిస్తా అని ఆయనేమనరు అని ఇంకొంతమంది చెప్తారు. అసలు ఈ రోజు గుడికి వెళ్ళాలి అన్న పాయింట్ వెనకాల ఉన్నటువంటి ఆ స్పిరిచువాలిటీ ఏంటి? రోజు గుడికి వెళ్ళడం 100% మంచిదే, కానీ వెళ్తేనే మంచి జరుగుతుంది అన్న అంశం గురించి అడిగి తెలుసుకుందాం. వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామన్ శాస్త్రి గారు ఉన్నారు, ఆవిడతో ఒకసారి కనెక్ట్ అవుదాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. దివ్య తిరుపతుల్ని చూడమని చెప్తారు, గుడికి వెళ్ళమని చెప్తారు. మేబీ మీ ఆన్సర్ ఏంటో కూడా నేను ఎక్స్పెక్ట్ చేసేస్తున్నాను. వెళ్ళమనే చెప్తాను. అయితే వెళ్ళకపోయినా ఇంట్లో ఉన్న దేవుడు దేవుడు కాదా అంటే, ఖచ్చితంగా ఇంట్లో ఉన్న మన చేతులతో ఆరాధనలు అందుకున్నటువంటి పటన్ రూపంలో ఉన్న, మూర్తి రూపంలో ఉన్న ఆయన కూడా దేవుడే. 100% అందులో సందేహమే లేదు. అయితే ఇంట్లో మనం ఎంతసేపు ఆరాధన చేస్తాం, ఎంత ప్రశాంతంగా చేయగలుగుతాం, ఎంత ప్రశాంతత కుదురుతుంది ఇంట్లో, గుడికి వెళితే ఎంత ప్రశాంతత ఉంటుంది, ఈ క్యాలిక్యులేషన్స్ మీద డిపెండ్ చేసుకొని పెద్దలు మనకి ప్రతిరోజు గుడికి వెళ్ళమని చెప్పారు. ఎందుకంటే ఇంట్లో తిరువారాధన లేదా పూజ అంటే ఉదయం పూట ఒక గంట లేదా ఒక అరగంట, సాయంత్రం పూట ఒక 10 నిమిషాలు, పావుగంట లేకపోతే అరగంట, ఎవరి వీలు అనుసరించి వాళ్ళు ఉభయ సంధ్యాలలో దీపం పెట్టేవాళ్ళు ఉంటారు. ఓన్లీ ఉదయమే తిరువారాధన చేసేవాళ్ళు ఉంటారు. ఏదైనా ఇంతవరకు మాత్రమే. అదే కోవెలకు వెళ్ళాం అనుకోండి, అక్కడ ఏమిటంటే అర్చామూర్తిని ప్రతిష్టాపన మహోత్సవం అంటూ కొన్ని వైదిక నియమాలను అనుసరించి, ఆగమ శాస్త్రాలను అనుసరించి ప్రతిష్ఠ చేస్తారు. ప్రతిష్ఠ చేసేటప్పుడు ఏమిటంటే దాంట్లో నవరత్నాలు వేయటం, అక్కడ ఇంకా రకరకాల అయినటువంటి పద్ధతులు ఉంటాయి. వైదిక పద్ధతులతోటి ఆ మూర్తిని ప్రతిష్ఠ చేస్తారు. చేయటం మాత్రమే కాదు, ప్రతిరోజు తిరుమంజనం చేస్తూ ఉంటారు. అక్కడ ప్రతిరోజు కాకపోయినా కొన్ని వారానికి ఒకసారైనా ఏదైనా రెగ్యులర్గా అక్కడ చేసేటువంటి శాస్త్రీయమైనటువంటి ఆగమ శాస్త్రాన్ని అనుసరించేటువంటి ఆరాధనలు, వీటి మూలంగా ఆ మూర్తిలో ఒక తేజస్సు, ఒక శక్తి అనేది ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, ఆలయాలు అనగానే ఇలా ఒక గోపుర నిర్మాణం కనిపిస్తుంది, బయట ధ్వజస్తంభం కనిపిస్తుంది. అలాగే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం. అక్కడికి వెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చున్నా, ఇవాళ ఎందుకనో మనసు బిల్ల ప్రశాంతంగా ఉందండి, అల్లకల్లోలంగా ఉందని గుడికి వెళ్ళాను, చాలు మనసు ఒక స్టెబిలిటీ వచ్చింది, కుదుట పడింది అని అనుకుంటూ ఉంటారు. అవునా? అదే ఇంట్లో ఉంటే రాదు. ఎందుచేతన అంటే ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్ కానీ, మనకి ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఆ విధమైనటువంటి ప్రశాంతతను కల్పించలేవు, మనసు మీద ప్రభావం చూపించలేవు. అదే గుడిలో అయితే అక్కడ చేసేటువంటి అభిషేకాల కారణం కావచ్చు, ప్రతిష్టాపన మహోత్సవంలో యంత్రం పెట్టిన దాని కారణంగా కావచ్చు, నిత్యం అర్చకులు చేస్తున్నటువంటి ఆరాధన రూపంగా కావచ్చు, ఇక అక్కడ జరిగేటువంటి ఉత్సవాలు, ఇవన్నీ ఇళ్లలో మనం చెయ్యం. ఉత్సవాలు ఏవైనా కానీ గుడిలోనే కొన్ని ఉత్సవాలు. ఆఖరికి మనకి పర్యంకాసనం కూడా ఒకసారి సెపరేట్ ఎపిసోడ్ గా చేసుకున్నాం. ఇంట్లో ఉన్న పెరుమాళ్ళకి పర్యంకాసనం సమర్పించవచ్చా అంటే పవళింపు సేవ చేయవచ్చా అని. కాబట్టి ఇలాంటి సేవలవన్నీ కూడా జరిగేది గుడిలో ఉన్నటువంటి శ్రీమూర్తికి. కాబట్టి గుడిలో ఉన్న మూర్తికి శక్తి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ కంటిన్యూస్ గా పూజలు జరుగుతూ ఉంటాయి కాబట్టి. అక్కడికి వెళ్ళడంతో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. మనకి సైంటిఫిక్ గా కూడా చూసినట్లయితే అలా నిరంతరం ఆ మూర్తి మీద అలాగా ఆ వాటర్ అలా, మనకి సైంటిఫిక్ గా చెప్పాలంటే తీర్థం ఇలాగా అభిషేకం చేస్తూ ఉంటే ఆ మూర్తిలో ఒక శక్తి పెరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి పంచలోహ మూర్తులే కావచ్చు, రాతి మూర్తులే కావచ్చు, ధ్రువమూర్తులు అంటారు. అలా దేవాలయంలో ఉన్నటువంటి మూర్తికి ఉండేటువంటి శక్తి కానీ, అక్కడికి వెళ్ళటం వల్ల వచ్చేటువంటి మానసిక ప్రశాంతత కానీ దృష్టిలో పెట్టుకుని ప్రతిరోజు ఆలయానికి వెళితే మంచిది అని చెప్పారు. మనం ఇంట్లో కూర్చుంటే ఆ ప్రశాంతత మనకేమిటంటే డివైడ్ అయిపోతూ ఉంటుంది. మన మైండ్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది ఇంట్లో.
14 పనులు కనిపిస్తూ ఉంటాయి, గుర్తొస్తూ ఉంటాయి. ఆ పని చేయాలి, ఈ పని చేయాలి. అవును. ఇంట్లో ఉన్నటువంటి తిరువారాధన పెరుమాళ మీద కన్నా కూడా గుడిలో అక్కడికి వెళ్లి కూర్చున్నప్పుడు ఇవన్నీ కట్ చేసేసుకుంటాం ఆటోమేటిక్‌గా మనం. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పనే చేయాలి అని ఒక మైండ్ సెట్ కూడా మనిషికొచ్చేస్తుంది. ఇంట్లో ఏంటంటే మైండ్ ఏంటంటే విభజన చేసుకుంటాం. ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఆ పని చేయాలి ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అవును. ఆ పూజ దగ్గర కూర్చున్నప్పుడు ప్రశాంతత కుదరదు. మెయిన్‌గా మనిషి మానసిక ప్రశాంతత కావాలన్నా, భగవంతుడి మీద ఐకాంతికంగా ఆరాధన చేయాలన్నా, భక్తిపూర్వకంగా, సభక్తిపూర్వకంగా ఇంట్లో కన్నా కూడా 100 రెట్లు మెరుగు ఆలయాల్లో వస్తుంది. అమ్మ మనిషి బ్లడ్ ప్రెషర్ హ్మ్. గుడిలో ఉన్నంత సేపు తగ్గి ఉంటుంది. హ్మ్. గుడి ప్రాంగణం నుంచి బయటకొచ్చిన తర్వాత హెచ్చుతగ్గులు వస్తే రావచ్చు గాక. బికాజ్ మీరన్నట్లుగా వేరే వేరే ప్రశాంతత. ఆ! వేరే వేరే పనులు గుర్తు రావచ్చు, టెన్షన్‌లు గుర్తు రావచ్చు. ఇలా కొంతమంది చెప్తారు. కానీ ఆ! అదంతా మీ మైండ్ సెట్‌లోనే ఉంటుంది. మీరే మరీ ఎక్కువగా స్పిరిచ్యువల్‌గా కనెక్ట్ అవుతున్నారు అని కొంతమంది మాట్లాడుతున్నప్పుడు, హ్మ్. సైంటిఫిక్‌గా గూడా గుడిలో ఉంటే మన హార్ట్ బీట్ రెగ్యులరైజ్ అవ్వడానికి కానివ్వచ్చు, బ్లడ్ ప్రెషర్ నార్మలైజ్ అవ్వడానికి కానివ్వచ్చు, సైంటిఫిక్‌గా ఏమన్నా రిలేషన్ ఉంటుందా? అక్కడ పంచలోహ మూర్తులుంటాయి గదమ్మా! హ్మ్. వాటి మీద పైనుంచి అలా తీర్థం అందుకే నేను మీకు చెప్పా సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది అని. అలా ఆ మూర్తి మీద అలా పైనుంచి ఆ అభిషేకం పడుతూ ఉంటే, ఆ పంచలోహాలు పైనుంచి పడేటువంటి ఆ తీర్థానికి ఆ శక్తి అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. హ్మ్. ఆ మ్యాగ్నెటిక్ వేవ్స్ లాగా అక్కడ ఉండేటువంటి ఆ వాతావరణం అంతా కూడా మనిషి యొక్క మెదడుని ప్రభావితం చేస్తుంది. హ్మ్. మనకు చూడండి మనసే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహం అంటారు. ఈ మనసు మీద ప్రభావం చూపుతుంది. ఆ మనసే కదా మనకి కుదురుగా కూర్చోవాల్సింది కూడా భగవద్ ధ్యానంలో గాని, చింతనలో గాని. అందుకని ఎప్పుడు కూడా మెడిటేషన్ హాల్స్‌లో కూడా చూడండి. ఏమి ఇంకా డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రశాంతంగా మనసు లగ్నం కావడానికి, ఆ బయటుండేటువంటి వాతావరణ పరిస్థితులే కావచ్చు, హాల్‌లో ఉండేటువంటి ఆ ప్లెజెంట్ అట్మాస్ఫియరే కావచ్చు, కామ్‌నెస్సే కావచ్చు, మనకి మనసు లగ్నం కావడానికి దోహదపడతాయి. ఇంట్లో రణగణ ధ్వనుల మధ్య మనకెక్కడ కుదురుతుంది ప్రశాంతత? హ్మ్. కాబట్టి బీపీ, షుగర్ ఎప్పుడొస్తాయి? పెద్ద పెద్దగా అరుపులు, కేకలు ఇవి విన్నా గూడా మనసు ఆందోళన చెందుతూ ఉంటుంది. చెందుతుంది. అవునా? అవును. అవును. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా చుట్టూ పరిస్థితులన్నీ కూడా కామ్‌గా ఉంటాయో ఆటోమేటిక్‌గా మనలో ఉండేవన్నీ తగ్గిపోతూ అంటే ఉంటాయి. రోజు గుడికి వెళ్ళాలంటారా? ప్రతిరోజు అవకాశం ఉంటే ఒక 10 నిమిషాలైనా ఆ స్వామిని వెళ్ళి మనం స్వామిని ఎలా ఉన్నారు? మీకిక్కడ అన్ని ఉత్సవాలు జరుగుతున్నాయా? నివేదనలు అన్ని పద్ధతి ప్రకారంగా జరుగుతున్నాయా? మనసులో అక్కడికి వెళ్లి స్వామిని నేరుగా అడగక్కర్లా. వెళ్లి మనం మనసులో కోరికలు చిట్టా చెప్పుకోవడం కోసం వెళ్ళమని నేనసలు ఎప్పుడూ చెప్పను. అవును. మీరెప్పుడు చెప్పరు అదే మాట. స్వామి అక్కడ నిలబడి నిలువు కాళ్ళ మీద మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడండి. వస్తాడు నా భక్తుడు, వస్తాడు నా భక్తుడని. ఎందుకు తల్లిదండ్రులు రోజు వెళ్లి కలవాలని చెప్తారు? హ్మ్. ఊళ్ళోనే ఉంటారు. కొడుకు ఎక్కడో ఉంటాడు. తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు. రోజుకోసారైనా ఫోన్ మాట్లాడాలి. రోజుకోసారైనా వెళ్లి కలవాలి. దేనికి? హ్మ్. ఆ బాండింగ్ ఉంటుందనే గదా! అవును. భగవంతుడు మనకి ఈ ఒక్క జన్మకి కాదండి తల్లి, తండ్రి. ప్రతి జన్మకి తల్లి, తండ్రి. ఆయన మన కోసమని అర్చామూర్తిగా అక్కడ వేంచేస్తున్నాడు. నిజంగా శ్రీమన్నారాయణుడే ఆ అర్చామూర్తిలో వేంచేస్తున్నాడు. అది రాయో, రప్పో కానే కాదు. అందుకనే ప్రతిష్ఠ కాకముందు కళ్ళకిట్లగా గంతలు కట్టేసుంటాయి. అవును. ప్రతిష్ఠ సమయంలో కరెక్ట్‌గా ఆ ముహూర్తానికి ఇట్లా తీస్తారు. అంటే ఆ మూర్తిలో ప్రాణాన్ని ప్రతిష్ఠ చేస్తున్నారు. ప్రాణ ప్రతిష్ఠ అని అంటారు అందుకనే. మనకి ఇంట్లో ఈ ప్రొసీజర్ అంతా కనిపించదు చూడండి. మన చేతులతో మనం తీసుకొచ్చి వేంచేపు చేసుకుంటాం. అఫ్‌కోర్స్ అందులో కూడా పెరుమాళ్ళు వేంచేసుంటారు. కాదని అనే ప్రసక్తే లేదు. మనం మానసికంగా ఆ దృఢమైన నమ్మకంతో అక్కడ చేయవలసుంటుంది. కోవెలలో ఏంటంటే కొంచెం అటు ఇటుగా స్టెబిలిటీ లేనటువంటి మనసులో దేవుడున్నాడా? లేదా? అనేటువంటి అవకాశం లేకుండా భక్తి ఆటోమేటిక్‌గా కేంద్రీకృతం అవుతుంది. అవును. కోవెలలో ఉన్నటువంటి మూర్తి దగ్గరికి వెళ్ళేటప్పటికి. మన ఇంట్లో మన చేతులతో పెట్టుకున్న పెరుమాళ్ మీద అంత మనసు కుదరకపోవచ్చు అందరికి. అమ్మ మీకెప్పుడన్నా ఇలాంటి సంఘటన ఏమన్నా జరిగిందా? అంటే మాక్సిమం మీరుండేది టెంపుల్స్‌కి వెళ్తూ ఉంటారు. అక్కడ అవును. ప్రవచనాలు చెప్తూ ఉంటారు. భక్తుల్ని కలుస్తూ ఉంటారు. ఆ స్వామిని పూజిస్తూ ఉంటారు. మాక్సిమం టైము మీరు డివోషనల్‌గా ఉంటారు కాబట్టి, ఆ! మీకు కూడా హ్మ్. అంటే నేను మీకు కూడా అని ఎందుకు ఫోకస్ చేస్తున్నానంటే, మీరుండేదే ఆ స్వామితో డైరెక్ట్ కనెక్షన్‌తో. అది కాకుండా ఇంకా గుళ్ళకి గూడా వెళ్తూ ఉంటారు గాబట్టి, హ్మ్. ఏదన్నా ఒక బెస్ట్ న్యూస్ అంటే గుడి ప్రాంగణంలో మీరు విని మీ హ్మ్. లైఫ్ మారింది అనుకున్న సందర్భాలేమన్నా ఉన్నాయా? గుడికి వెళ్తూ, వెళుతూ అక్కడ చోటు చేసుకున్నటువంటి ఒక సంఘటన ఏమన్నా జరిగిందా ఎప్పుడన్నా? చాలా జరిగినాయండి. హ్మ్. దాసరాలు ఫస్ట్ టైము ఈ సంప్రదాయంలోకొచ్చిన తర్వాత, మొదటి సంవత్సరమే నన్ను చెన్నైలో వెంకటేశ్వర మందిరం అని ఉంది. వాళ్ళు ప్రవచనాలకి రమ్మనమని ఆహ్వానించారు. ద వెరీ బిగినింగ్ ఇయరే.
అయితే స్వామివారిని అడిగితే, మా గ్రంథాచారులను అడిగితే, ఈ సమయంలో అదేంటంటే చెన్నైలో వెంకటేశ్వర మందిరం అనేది చాలా పెద్ద పెద్దలందరూ ప్రవచనాలు చెప్పినటువంటి ప్రదేశం. అటువంటి చోట మనం చెప్పాలి అంటే బాగా మనకి ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఎక్కడైనా ఏదైనా టాపిక్ వాళ్ళు దబక్కన క్వెషన్ రైజ్ చేసినా చెప్పగలిగేటట్లుగా అన్నిటి మీద కంప్లీట్ గ్రిప్ వచ్చిన తర్వాత అటువంటి ప్లేసెస్‌కి వెళ్ళాలమ్మా అన్నారు. సరే ఆ సంవత్సరం నేను వారికి సున్నితంగా తిరస్కరించడం జరిగింది. దాసరాలు సంప్రదాయంలోకి వచ్చిన మొదటి సంవత్సరం విజయవాడలోనే ప్రవచనాలు చెప్పడం జరిగింది. ధనుర్మాస మహోత్సవంలో నేను చెప్పేది. ధనుర్మాస మహోత్సవం విజయవాడలోనే చేయటం జరిగింది. రెండవ సంవత్సరం వాళ్ళు అడిగారు, కాదన్నాం. మూడో సంవత్సరం ఏం జరిగిందంటే టు మై సర్ప్రైజ్ కాంచీపురంలో అత్తి వరదరాజ పెరుమాళని 40 సంవత్సరాలకు ఒకసారి బయటకు తీస్తారు. హ్మ్. అంటే కోనేరులో ఉంటారు. అనంత సరస్సు అని పుష్కరిణి పేరు. కాంచీపురంలో పుష్కరిణికి అనంత సరస్సు అని పేరు. తిరుమలలో స్వామి పుష్కరిణి అంటారు. హ్మ్. కాంచీపురంలో అనంత సరస్సు అంటారు. ఆ అనంత సరస్సు లోపల అండర్ వాటర్‌లో అక్కడ అత్తి వరదరాజ పెరుమాళని దారుతో చేసినటువంటి మూర్తి. వారిని వేంచేపు చేస్తారు. 40 సంవత్సరాలకు ఒకసారి బయటికి తీస్తారు. ఆ సంవత్సరం బయటికి తీసిన సంవత్సరం. మేమంతా వెళ్ళాం స్వామిని దర్శించుకోవటానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసినటువంటి అర్చక స్వామి ఉండి చక్కగా మమ్మల్ని లోపలికి పంపించేశారు. అంత రష్ ఉన్నా కూడా ఎక్కువ కష్టపడనవసరం లేకుండా చక్కగా వెళ్ళాం. దర్శనం చేసుకున్నాం. ఇంకా బయటికి కూడా పూర్తిగా రాలా. దర్శనం చేసుకున్నాం అత్తివరదరాజ పెరుమాళని. చాలా అద్భుతమైన దర్శనం జరిగింది. బయటకొస్తుండంగా మళ్ళీ చెన్నై నుంచి కాల్. హ్మ్. వెంకటేశ్వర మందిరం నుంచి. "మేడం మీరు ఈ సంవత్సరం తప్పకుండా రావాలి అమ్మ మీరు" అని చెప్పి అడిగారు. నాకెందుకనో శ్రీవారి సన్నిధిలో ఉండగా, ఉండగా వరదరాజ పెరుమాళ్ సన్నిధిలో ఉండగా వచ్చింది పిలుపు. సో, దీన్నెందుకు మనం కాదనాలి అంటూ వెంటనే మా గ్రంథాచార్యులు గారికి ఫోను చేస్తే, "సర్లేనమ్మా లాస్ట్ 2 ఇయర్స్ అంటే మనం వద్దనుకున్నాం. ఇది పర్వాలేదు. ఇక నీకు కొంచెం అవగాహన అనేది వచ్చింది. గ్రంథాలన్నిటి మీద బాగా మంచి గ్రిప్ కుదిరింది కాబట్టి నీవు వెళ్ళొచ్చు, చెప్పవచ్చు" అంటూ వారు ఆజ్ఞ ఇచ్చారు. ఇక అంతే. వారి ఆజ్ఞ తీసుకొని వరదరాజ పెరుమాళ్ యొక్క మంగళాశాసనాలతోటి చెన్నై వెంకటేశ్వర మందిరంలో కెరియర్ బిగినింగ్‌లోనే ఇప్పటికి 9 సంవత్సరాల దాసరాలొచ్చి సంప్రదాయంలోకి. మూడవ సంవత్సరమే పెద్దలందరూ ఎంతో పెద్ద పెద్ద ఆచారులు, పండితులు చెప్పినటువంటి ఆ యొక్క ఆస్థానంలో వెంకటేశ్వర మందిరంలో చెన్నైలో చెప్పేటువంటి భాగ్యం లభించింది. ఇది ఆ వరదరాజ పెరుమాళ్ ఎవరో తెలుసా? వరదల్లే వరాలను కురిపిస్తాడు వరదరాజ పెరుమాళ్ అంటారు. హుహు. అది ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఒక్కొక్క ప్రాంతానికి వెళుతుంటే ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఆచారాలు, వ్యవహారాలు, ఆ గోష్ఠి మర్యాదలు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఆ చెన్నై వెంకటేశ్వర మందిరంలో నేను అన్వయించిన దానికి నేను నేర్చుకున్నవి చాలా ఉన్నాయి. సో, నాకు ఎక్స్‌పీరియన్స్ చాలా గెయిన్ అయింది. సో, ఆ విధంగా భగవంతుడు నన్ను అనుగ్రహించాడు. ఆ అంటే గుడిలో డైరెక్ట్‌గా ఉండగా అనిపించింది. గుడిలోకి ఉండగా మనకి ఏదైనా ఇలాంటివి జరిగితే ఆ స్వామి డైరెక్ట్‌గా మనతో కమ్యూనికేట్ చేసినట్లుగా భావన ఖచ్చితంగా. వస్తుంది కదా! ఖచ్చితంగా. చాలా అదృష్టం అసలు. హ్మ్. సంతోషం. మీరది ఎక్స్‌పీరియన్స్ చేశారు. సో, ఇవాల్టి మన వీడియోలో తెలుసుకున్నటువంటి ఒక పాయింట్ అంటే నేను ఈ ఎక్స్‌పీరియన్స్ ప్రత్యేకంగా ఎందుకు అడిగానంటే చెప్పడం వేరు. నాకిలా జరిగింది అనంటే ఇంకాస్త ఇన్‌స్పిరేషన్ అనాలికి. అంతే. సో, మేము గూడా వెళ్తాం. మనం గూడా వెళ్లి రోజు చూడొచ్చు కదా! స్వామిని దర్శనం చేసుకోవచ్చు కదా! అని అనిపిస్తుంది. అందుకని అడిగాను. సో, ప్రతిరోజు గుడికి వెళ్ళాలా అనుకోవద్దు. ఏదో ఒక టైంలో వెళ్ళేటట్టుగా ప్లాన్ చేయండి. ప్రేమతో, భక్తితో. ఆ! మొక్కుబడిగా కాదు. కానే మన కాదు. కోరికలు మెకానికల్‌గా కాదు. చెప్పుకోవడానికి అంతకన్నా కాదు. అంతకన్నా కాదు. భగవంతుడి దగ్గరికి వెళ్లి మంగళాశాసనం చేసి రావాలి. స్వామి నువ్వు క్షేమంగా వేంచేసుండాలి, వర్ధిల్లాలి అని మనసులో పరిపూర్ణ విశ్వాసంతో, నమ్మకంతో, ప్రేమతో ఆయనకు మంగళం పాడేసి రావటం అది చేయవలసిన కర్తవ్యం. అందుకే ప్రతిరోజు మంగళహారతి ఇచ్చే కారణం గూడా మనం పూజలో ఆకరణ. ప్రతిరోజు పూజ చాలా మంది చూడండి పూజ చేయటం వచ్చినా రాకపోయినా, స్తోత్రాలు చదవడం వచ్చినా రాకపోయినా, అష్టోత్తరాలు చేయడం వచ్చినా రాకపోయినా అంత పుష్పం పెట్టి, దీపారాధన చేసి, పుష్పం పెట్టి, ఒక అగరబత్తి వెలిగించి మంగళాశాసనం చేస్తారు. ఎందుకు? ఇదే మన స్వరూపం కాబట్టి. ఆయన మంగళంగా ఉండాలని కోరుకోవటం. అందుకని అర్థమైంది. హారతి ఇచ్చేసి అక్కడితో పూజ ముగిస్తాం. ఆయనకి నివేదన చేసి చేసి హారతి ఇచ్చి. యాహ్! హ్మ్. ఇది. సో, ఇవన్నిటితో పాటు ఎప్పుడు అమ్మ చెప్పే పాయింట్ ఈసారి నేను కంక్లూడ్ చేస్తున్నాను. వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. గుడికెళ్ళడానికి కుదురుతుందా అంటే కుదరదు. కుదిరించుకుంటే తప్పకుండా కుదురుతుంది. కదమ్మా! యెస్. అవకాశం ఉన్నప్పుడల్లా వెళ్ళండి. రోజు వెళ్ళలేని వాళ్ళు పోనీ. హ్మ్. అలా అయినా వారంలో చేయొచ్చు. కొన్ని రోజులు మనం నియమంగా పెట్టుకుంటేనే వెళ్ళగలుగుతాం. అవును. ఎప్పుడైనా ఏదైనా కొంచెం సడలించుకుంటే మనం కూడా రిలాక్స్ అయిపోతాం అంతే. అయిపోతాం. ఈ లౌకికల్లో పడిపోవడానికి అట్టే సమయం పట్టదు. కాబట్టి భగవంతుడితో ఒక కనెక్షన్ మెయింటైన్ చేయాలంటే ఆయన దగ్గరికి ప్రతిరోజు వెళ్ళేటువంటి ప్రయత్నం చెయ్యండి. చేస్తే అద్భుతం. మంచిది. ధన్యవాదాలు. థాంక్యూ. సర్వం శ్రీకృష్ణ శ్రీకృష్ణ అర్పణమస్తు. అర్పణమస్తు.